వెరీ ప్లెజెంట్ అండ్ ద బెస్ట్ టాపిక్ టూరిజం. ఎందుకంటే మనిషి ప్రోగ్రెస్ అవ్వాలంటే ఒక్క వర్కే కాదు, ఒక ఇన్కమే కాదు, ఒక ఆహ్లాదకరమైన అట్మాస్ఫియరు, ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేసే ఒక అట్మాస్ఫియర్ ఉంటే హ్యాపీ క్వశ్చన్ అంటారు. ఇంతకుముందు మన సీఎం గారు కూడా వాడేవాళ్ళు, హ్యాపీ క్వశ్చన్ షుడ్ బి హైయెస్ట్. ఇండియాలో హైయెస్ట్ హ్యాపీ క్వశ్చన్ మన అమరావతి నుంచి చేయగలిగారు అనుకోండి, నథింగ్ గ్రేటర్ దాన్ దిస్ కదా. వెంకటేశ్వర టెంపుల్ తీసుకోండి, ఎస్వి టెంపుల్. అంతకుముందు గవర్నమెంట్లో వచ్చింది, దాన్ని కుదించేసి తక్కువలో ఏదో నేమ్స్ ఎక్కువ పెట్టేసి వెళ్ళిపోయారు. కానీ గుడ్ న్యూస్ ఈజ్ ఫెనామినల్ వర్క్. ఏంటి మా ద్వారాలు అంటారు కదా, మహాద్వారం, ఇది టోటల్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ మిరాకిల్. కనీసం ఒక 1800 నుంచి 2000 కోట్ల వర్క్ టేకప్ చేస్తున్నారు. ఆ వర్క్ బీన్ అయిపోయింది. సో తిరుపతి తర్వాత నెక్స్ట్ తిరుపతి అమరావతిలో ఉందా అన్న ఫీలింగ్కి తీసుకెళ్ళిపోయే విధంగా ఆల్రెడీ వర్క్స్ బీన్ అయిపోయినాయి. అది కాకుండా మీకు బ్రహ్మకుమారీస్ గురించి చాలామంది తెలుసు. బ్రహ్మకుమారి ఇంటర్నేషనల్ పీస్ మిషన్. సో బ్రహ్మకుమారీస్ క్యాంపస్ మన అమరావతిలో చాలా యాక్టివ్గా వర్క్ బీన్ అయిపోయి కంప్లీషన్ 1 year టార్గెట్ పెట్టుకుని చేయబోతున్నారు. అది వచ్చిందనుకోండి, చాలామంది ఏం చేసేవాళ్ళు, బ్రహ్మకుమారీస్ మిషన్ అని చెప్పి ఎక్కడికో ట్రావెల్ చేసి రాజస్థాన్కి అట్లా అందరూ ట్రావెల్ చేసి వెళ్ళేవాళ్ళు. అక్కడికి అదే ఆపర్చునిటీ మనకి అమరావతిలో రాబోతుంది. అది రావటం మూలంగా ఏమవుతుందంటే, బ్రహ్మకుమారీస్ మిషన్ ఏంటి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్ అన్న ఒక ఫిలాసఫీలో ఉన్నప్పుడు, మన రాజధానిలో ఉన్న వైషమ్యాలు, ఈ వర్గాలుగా డివైడ్ అయి కొట్టుకోవడం, లేకపోతే స్టేట్ పాలిటిక్స్, నాకేంటంటే హోప్, ఈవెన్ ఏ పొలిటీషియన్స్ హు ఆర్ డివైడింగ్ పీపుల్ విల్ బికమ్ ఏ వెరీ పీస్ఫుల్ పీపుల్ త్రూ దిస్ బ్రహ్మకుమారీస్. వస్తే కనీసం ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుద్దా అనే ఒక ఆశ అయితే నాకుంది. అండ్ అట్లాగే హోప్ పెట్టుకుందాం. నెక్స్ట్ అందరికీ తెలుసు, అమరావతిలో జ్ఞానబుద్ధ ఈ స్టాచ్యూ ఉంది కదా, దాన్ని రెనోవేషన్. ఇప్పుడు వరకు ఏంటి, అమరావతి పాత అమరావతికి వెళ్ళినప్పుడు ఏదో నేమ్స్ ఎక్కువ బాగుంది అనే ఒక స్టాచ్యూ చూసి వచ్చేస్తారు. దానికి ఆ బుద్ధ స్టాచ్యూ రెనోవేషన్ వర్క్ ఆల్రెడీ స్టార్టెడ్. అండ్ వన్స్ అది కంప్లీట్ అయిపోతే ఎంటైర్ టూరిజం ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, లాట్ ఆఫ్ బుద్ధిస్ట్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు బుద్ధిస్ట్ మాంక్స్, లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ హూ ఫాలో బుద్ధిజం, ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు ద అమరావతి జస్ట్ టు ప్రే రెస్పెక్ట్ అండ్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే అమరావతి రైల్వే స్టేషన్ కూడా రాబోతుంది. అమరావతి దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, అంటే ఇది తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. వస్తే ఫెంటాస్టిక్ ఇది ఉంటుంది. తర్వాత టూరిజంలో ఇంకా మీరు చూసుకుంటే కనుక, పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ, మన విగ్రహం, కాపర్ స్టాచ్యూ మనం అనుకున్నాం, అది ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ యాజ్ షెడ్యూల్డ్ March 16th ఆయన జన్మదినం కాబట్టి ఆ రోజు గవర్నమెంట్ కమిట్ చేసినట్టు కరెక్ట్గా ఆ రోజు ఇన్స్టాల్ చేశారు. కాకపోతే దానికి అసోసియేటెడ్ వర్క్స్, దాని ఆడిటోరియం వర్క్స్ అన్నీ గోయింగ్ ఆన్, ఇట్ విల్ టేక్ టైం. సో రాజధాని మొత్తం షేప్ అప్ అయ్యే లోపల ఈ ఉన్న అసోసియేటెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు ఒక ఎవరన్నా టూరిస్ట్ వెళ్ళినప్పుడు ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను, నీరుకొండ ఎన్టీఆర్ గారి విగ్రహం కొండ మీద రాబోతుందని, ఇట్లా పొట్టి శ్రీరాములు గారిది. తర్వాత లేక్స్ జరుగుతున్నాయి, చాలా లేక్స్, 300 ఎకరాల్లో గార్డెన్ పెడుతున్నారు, దాంట్లో 50 ఎకరాల లేక్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో లేక్స్, మాన్యుమెంట్స్ అండ్ టెంపుల్స్ అండ్ ఇట్లా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రావటం మూలంగా టూరిజంలో ఇది ఒకటే కాదు, మీకు కెనాల్స్ ఇందాక చెప్పాను, కొండవీటి వాగు, పాలవాగు, తర్వాత గ్రావిటీ కెనాల్, ఇవన్నీ ఈ గ్రిడ్ మొత్తాన్ని వాటర్ ట్యాక్సీస్, బోటింగు, తర్వాత టూరిజం పర్పస్కి వాడుకోబోతున్నారు. తర్వాత బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ అని చెప్పాం కదా, దాని అర్థం అదే. బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ అన్నప్పుడు టూరిజంకి హైయెస్ట్ లెవెల్లో ఇది పనికి వస్తుంది. సో దట్ ఈజ్ రిగార్డింగ్ టూరిజం. ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ అమరావతి ఆర్ ఎక్స్పాన్షన్. మనం ఏ విధంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ అమరావతి ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ అమరావతి అనుకోవచ్చు ఒక పాయింట్ లాగా. దీంట్లో నేను చెప్పదలుచుకుంది, మొన్న పార్లమెంట్లో ఎనాక్ట్మెంట్ అయిన మరో రోజునే నెక్స్ట్ డే, చాలామంది ఇది గమనించకపోతే ఆశ్చర్యపోతారు, ఒక్క రోజులో 1000 ఎకరాలు వచ్చి ఫార్మర్స్, రైతులు ఎడిషనల్ ల్యాండ్ అప్పచెప్పారు. ఇది phase 2 20,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ కాంట్రవర్సీ. phase 1కి దిక్కు లేదు, phase 2 ఎందుకు, అది అవసరమా, దాని మీద డబ్బులు ఖర్చు పెడితే ట్యాక్స్ పేరెంట్స్ అని మేము ఎందుకు పే చేయాలంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్. ఎనీ ల్యాండ్ ఇప్పుడు 20,000 కాదు, 2 లక్షల ఎకరాలు ఎక్వైర్ చేసినా కానీ సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ కాబట్టి నష్టం లేదు. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే కనీసం 10 లక్షల కోట్లు, 5 నుంచి 10 లక్షల కోట్లు మన వెల్త్ జనరేట్ అవుతుంది. ఇట్లా మనం చెప్పుకుంటే ఇంత వెల్త్ జనరేట్ అయినప్పుడు మీరు అది 50,000 కాదు, 1,00,000 ఎకరాలు కాదు, 1,00,000 ఎకరాలు కావాలన్నా దాంట్లో నష్టమే ఉంది కదా. ఒక్క రోజు చేయబట్ల, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఒక్క రోజులో చేయట్లేదు, వాళ్ళు చేసేదల్లా టోటల్ ప్లానింగ్ ఫ్యూచర్. ఇన్ఫ్యాక్ట్
మీకు ఒకటి మీకు తెలుసుకోవాల్సిన విషయం, మొన్న జురాంగ్ అని చెప్పి మీకు ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ సింగపూర్, వాళ్ళకి ఈ టాస్క్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ అమరావతి రివైజ్ చేసి దాని ప్లాన్ మొత్తాన్ని గీసి ఎట్లా ఏ జోన్లో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అఫీషియల్గా వాళ్ళని అపాయింట్ చేశారు. సో అమరావతి అనేది ఇప్పుడు వరకు మనం కంగారు పడి అవుద్దా లేదా అనేది మర్చిపోండి, అది అలాగే అవుతుంది. కానీ అమరావతి అనేది ఇంకా డబుల్ అండ్ ట్రిపుల్ స్ట్రెంగ్త్లో రాబోతుంది. ఎందుకంటే ఎడిషనల్ అంటే 20,000 ఏంటి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు మొన్న ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మీకు న్యూస్ వినే ఉంటారు, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మోర్ ఆర్ లెస్ 3 ప్యాకెట్స్లో అనుకుంది, ఒక పాకెట్ ఆల్మోస్ట్ క్లియర్ అన్నారు. అది అఫిషియల్గా ఎవరో మనం చెప్పలేం కాబట్టి అది ఓన్లీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషను. దాని ప్రకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేట్ అనేది సీల్డ్ 5,000 ఎకరాలు. తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ. ఈ కాకుండా చాలా ఆర్గనైజేషన్స్ వచ్చి మాకు కొద్దిగా ల్యాండ్ ఇస్తే మేము ఇక్కడ పరిశ్రమలు పెడతాము, పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ పెడతాము, ఐటీ కంపెనీస్ పెడతాము, దీనికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెడతామని చెప్పి బోల్డ్ మంది వచ్చి అడుగుతున్నారు. సో మనకి ఫ్యూచర్ సెక్యూర్ కావాలంటే ప్రస్తుతం మనం చేసే పని కాకుండా ఫ్యూచర్లో మనకి అవబోయే అవసరాలను ఇప్పుడే గుర్తించి దానికి కావాల్సిన ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టుకుంటే, పార్టిసిపేషన్ మెథడ్లో చేసుకుంటే నష్టమేం లేదు. అది ఒకటి జరుగుతుంది. సో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అనేది ఇప్పుడు చాలా సులువుగా వితౌట్ ఎనీ హ్యాజల్. ఇప్పుడు ఫార్మర్స్ చాలా బాధపడేవాళ్ళు ఇదివరకు, మా అన్ని డెవలప్ చేయకుండా మీరు సెకండ్ థర్డ్ అంటే ఎట్లా అని. కానీ ఎప్పుడైతే వర్క్స్ వాళ్ళ ప్లాట్లలో జోరుగా జరుగుతుందో, ఎప్పుడైతే టోటల్ అమరావతి గ్రిడ్ ఫార్మేషన్ మొత్తం అయిపోతుందో, ఎప్పుడైతే టోటల్ గవర్నమెంట్ హౌసింగ్ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ అఫీషియల్స్ అమరావతి నుంచి ఆపరేట్ చేయబోతున్నారనేది చూసి ఆ ప్రూఫ్ దొరికిన తర్వాత రైతులకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇవాళ కాకపోతే రేపైనా అయిపోతుంది, హ్యాండ్ ఓవర్ చేస్తారనే నమ్మకం రైతుల్లో చాలామందిలో బిగిన్ అయిపోయింది. ఇదే పాజిటివ్ అట్మాస్ఫియర్ ముందుకు తీసుకెళ్తే చాలా గర్వంగా మనం ఒక ప్రపంచంలో తల ఎత్తుకుని వాట్ ఈస్ ద బెస్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా అంటే అమరావతి అనేది ఇట్స్ ఏ రెడీమేడ్ ఆన్సరు. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్స్ ఇన్ వరల్డ్ అని చెప్పుకోవటానికి సరిపడా బ్యాక్గ్రౌండ్ వర్క్, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్, ప్లానింగ్ కరెంట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్. దాన్ని బట్టి ప్రూఫ్ క్లియర్గా అర్థమైపోతుంది చూస్తే కనుక.